వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది కొబ్బరి బర్ఫీ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో నెయ్యి అలాగే పాలు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే ఇప్పుడు ఇందులో 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకుంటూ ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా 1 నిమిషం పాటు కొద్దిగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్ కొబ్బరి పొడి వేసుకొని ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే ఇది అడుగంటిపోతుంది. ఇదంతా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ ఇదంతా ఇలా దగ్గర పడిందో. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ లేదా ఇలా ఒక బాక్స్లోకి కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బాక్స్కి ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇందులోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది, మనం పీసెస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత ఇది ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసాము. ఇప్పుడు చూసారు కదా, మన చేతికి అసలు ఏం అంటుకోవట్లేదు. ఇది కొద్దిగా గట్టి పడిపోయింది. ఇప్పుడు చాక్తో వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంటే స్క్వేర్లో కానీ డైమండ్లో కానీ ఇలా మనకి ఏ విధంగా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బర్ఫీని మనం బయట కొని తెచ్చుకునే పని లేకోకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.